హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్ ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. ఒకవేళ మీరు బిగినర్ అయి ఉంటే కన్సిస్టెన్సీగా ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్రతి ప్రోగ్రామర్ హలో వన్ నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళే. ఇలాంటి బేసిక్ ప్రాబ్లమ్స్ మీకు డైలీ నేర్చుకుంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది అలవాటు అవుతుంది. సో కమింగ్ టు ద సెషన్, నేను ఆల్రెడీ ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్ అని క్లాస్ క్రియేట్ చేశాను. సో ఇన్పుట్ యూజర్ నుంచి తీసుకోవడానికి నేను ఒక స్కానర్ క్లాస్ రాసుకుంటున్నా. ఈ స్కానర్ క్లాస్ అనేది ఏంటో మీకు తెలియకపోతే కామెంట్ చేయండి. నేను సపరేట్ గా స్కానర్ క్లాస్ కోసం ఒక వీడియో చేస్తాను. ఇది జావా డాట్ యూటిల్ డాట్ నుంచి వస్తుంది. మనం దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ స్కానర్ క్లాస్ ని రీడబిలిటీ కోసం ప్రింట్ స్టేట్మెంట్ రాస్తున్నాను. యూజర్ ఎంటర్ చేసిన నంబర్ ఈ నమ్ అనే దానికి అసైన్ చేయాలి మనం. సో దానికి మనం ఆబ్జెక్ట్ యాక్సెస్ చేసి నెక్స్ట్ ఇంట్ అనే దాన్ని వాడాలి. సో తర్వాత మనకు ఈ నమ్ అనే దాన్ని మనం చెక్ చేయాలి, కండిషనలైజ్ చేసి అది ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అని. దీనికి మనం మోడ్లెస్ ఆపరేటర్ వాడాలి. అంటే మనం డివైడ్ చేయాలి నంబర్ని. 2 తో డివైడ్ చేస్తున్నా, అది రిమైండర్ 0 వస్తే అది ఈవెన్ నెంబర్ అన్నట్టు. ఒకవేళ రిమైండర్ 0 కాకపోతే అది ఆడ్ నెంబర్. సో ఈ ప్రోగ్రామ్ ఒకసారి రన్ చేసి చూద్దాం మనం. నంబర్ ఎంటర్ చేద్దాం. 2 ఈస్ ఈవెన్. మళ్ళీ రన్ చేద్దాం. ఇప్పుడు ఒక ఆడ్ నెంబర్ ఎంటర్ చేద్దాం. 5 ఈస్ ఆడ్. సో ఇది ఈవెన్ నెంబర్ అండ్ ఆడ్ నెంబర్. ఇలాంటి ప్రోగ్రామ్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే నేను మంచి కంటెంట్ అందించడానికి ప్రయత్నం చేస్తాను. సో మీరు జావాలో ఎక్సెప్షనల్ స్టేజ్కి వెళ్ళడానికి నేను ఈ ఛానల్ నుంచి చాలా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.